దేనికోసం ఈ అప్పు ఎవరు కడతారు? నేను అడిగేది ఈ ముఖ్యమంత్రి గారిని, మీరు దేనికి పైసలు లేవంటారు? ఆర్టీసీ కార్మికులను ఆదుకునేందుకు పైసలు లేవు, ఉద్యోగస్తులకు డిఏలు ఇచ్చేందుకు పైసలు లేవు, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు పైసలు లేవు, 6 గ్యారంటీల అమలుకు పైసలు లేవు. మరి 15,000 కోట్ల అప్పు ఎందుకు, ఎవరి కోసం, ఏ కారణం చేత మీరు తీసుకుంటున్నారో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మాకైతే స్పష్టమైన సమాచారం ఉంది. ముఖ్యమంత్రి గారి ఎజెండా పెద్దగా ఉంది. ముఖ్యమంత్రి ఏం చేసినా దాని ఇంకొక లెక్క ఉంటుంది. ఆ లెక్క ఏంది అంటే, ఈ 280 ఎకరాల మీద ముఖ్యమంత్రి గారికి ఆయన అనుయాయులకు కన్నుపడ్డది. ఈ 280 ఎకరాలు ఏదైతే ప్రభుత్వం మెట్రోకి ఇచ్చిందో వాటిని వాపసు తీసుకోవడం వల్ల ఏమైందంటే ఆ ల్యాండ్స్ అన్నీ అయితే అమ్ముకోవచ్చు వాళ్ళ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్లో ఇష్టం వచ్చినట్టు అడ్డికి పావు షేర్ అమ్ముకోవచ్చు, లేదా ఇంకెవరికైనా వాళ్ళకు దగ్గరగా ఉండే కొన్ని సంస్థలకు, ఇక మీకు తెలుసు వాళ్ళు ఎవరో, నేను చెప్పని పేర్లు చెప్తే మళ్ళీ మీరు కొంతమంది లైవ్లు ఇవ్వలేరు, మీ బాధ నాకు తెలుసు, కాబట్టి వాళ్ళకు అమ్ముకోవచ్చు. ఇది ఆయన ఎత్తుగడ. 280 ఎకరాలు ఇవాళ ఆ రకంగా అమ్ముకోవాలన్నది వారి ఆలోచన. అట్లాగే కొన్ని మాల్స్ ఉన్నాయి కట్టి, ఇక ఆ మాల్స్ని ఏం చేస్తారో, వాటిని ఎవరెవరికి రాసుకుంటారో, అడ్డగోలు దోపిడీకి ఎట్లా తెరదీస్తారో మీరు చూస్తారు. 20 నెలల్లో ఒక ఇటుక పెట్టలేదు, ఒక యూరియా బస్తా ఇవ్వలేదు, కానీ 15,000 కోట్ల అప్పు మాత్రం మోస్తాం అని చెప్పి. ఇంకా విచిత్రం ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. చెప్పేటోళ్ళకి లేదు కానీ రాష్ట్రాలకు అయితే ఉండాలి కదా. ప్రభుత్వ చేతికి మెట్రో, ఇన్ని రోజులు ప్రభుత్వం చేతిలో కాకపోతే ఎవరి చేతిలో ఉంది మెట్రో? కొద్దిగా రాసేటప్పుడు చూసుకొని ఆలోచించుకొని రాయాలి కదా. పీపీపీ అంటే ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మెట్రో ఈజ్ ఆల్వేస్ బీన్ విత్ గవర్నమెంట్. ఇప్పుడు ఓఆర్ఆర్ మీద ఎవడో పనికి మళ్ళీ రాస్తాడు, ఓఆర్ఆర్ ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసిండ్రు, అనేటోడు అంటాడు రాష్ట్రాలకు ఉండాలి కదా. అమలే స్వామి లీజు, అది లీజే, ఇది లీజే. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కూడా లీజ్ మీదే ఉంది, మళ్ళీ అల్టిమేట్ గవర్నమెంట్కే వస్తుంది. ప్రజల సంపద అది, అది రేవంత్ రెడ్డిదో, కేటీఆర్దో, ఇంకొకరిదో వ్యక్తుల సంపద కాదు. ఓఆర్ఆర్ అయినా లీజ్కే ఇచ్చాము, మెట్రో కూడా మనం లీజ్కి ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ను కూడా ఆనాడు చంద్రబాబు గారి ప్రభుత్వం లీజ్కి ఇచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా లీజులు తప్ప ఇదెవరో అమ్మినరు, ఇంకొరెవరు తిన్నారు, అవన్నీ డబ్బులు వెనకాలేసుకున్నారు, ఇట్లాంటి పనికిమాలిన మాటలు కరెక్ట్ కాదు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి నిర్వాహకం ఎంత దరిద్రం అంటే, ఈ 15,000 కోట్ల అప్పు, అనవసరపు అప్పు రుద్దుతుంటే దాని మీద అందంగా రాస్తారు ఏమని, ఇదేదో మెట్రో తిరిగి స్వాధీనం చేసుకున్నది ప్రభుత్వం, ఇన్ని రోజులు ఏదో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నట్టు. ఇంకా విచిత్రం ఏంటంటే, ఈ ఎల్ఎన్టీ సంస్థను తెల్లారలేస్తే ముఖ్యమంత్రి గారు దునమాడుతుంటారు, మేడిగడ్డ ఇట్లా చేసినారు, అసలు నారాయణపేట, కొడంగల్కి వీళ్ళు పనికిరారు అని. మరి వాళ్ళే ఏఐసీసీ ఆఫీస్ కూడా కట్టిరు ఢిల్లీలో, ఎల్ఎన్టీ. అది తెలియదు పాపం ఆయనకి, డబ్బులు ఈయనే పంపిండు, కానీ పాపం పేమెంట్ ఎవరు చేసిండ్రో ఆయనకు తెలియదు. అట్లాగే ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, మేము 10 ఏళ్లలో ఎన్నో భూసేకరణ సమస్యలు అన్నీ అడ్డం వస్తే కూడా వాటిని ఒక్కొక్కటిగా వస్తాయి, రొటీన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్లు ఇవన్నీ వస్తాయి, అవన్నీ చేసి క్లియర్ చేసి చివరికి 70 కిలోమీటర్లు పూర్తి చేసి ఎల్ఎన్టీకి ఎప్పటికప్పుడు ధైర్యం చెప్తూ నడపండి మీరు అని చెప్పి ధైర్యం చెప్పి చివరికి 3,000 కోట్ల సాఫ్ట్ లోన్ కూడా క్యాబినెట్లో అనుమతి ఇచ్చి అందులో 900 కోట్లు కూడా ఇచ్చి దాని ప్రజా రవాణా వ్యవస్థ సాధారణంగా నష్టాల్లో పోయినా దాని లాభం నష్టం అని చూసుకోకుండా ప్రజలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ రకంగా మేము ముందుకు తీసుకొని పోతే ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్టు రద్దు చేసినారు. ఇంకా విచిత్రమైన ఒక మాట చెప్తాను మీకు, ప్రజా రవాణా పట్ల ముఖ్యమంత్రి గారికి ఉన్న అవగాహన గురించి. రహేజా మైండ్ స్పేస్ దగ్గర రోజు ట్రాఫిక్ జామ్ అవుతున్నది, ఇవాళ రేపు మీరు రోజు వీళ్ళ పెడుతున్నారు సోషల్ మీడియాలో, పిల్లలు కూడా ఓ ఇంత ట్రాఫిక్ అయింది, అంత ట్రాఫిక్ అయింది, ఆ టీ హబ్ దగ్గర, టీ వర్క్స్ దగ్గర అని మీరే పెడతారు. కొంతమంది నన్ను తిట్టేటోళ్ళు కూడా ఉన్నారు అందులో కింద, ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అయినా ఇంకా కూడా నన్నే తిడుతున్నారు. సరే అది ఓకే. వాస్తవం ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్ మెట్రో వస్తే అది ఉండేది కాదు, సమస్య కొంత ఉపశమనం లభించేది. ముఖ్యమంత్రి గారికి అది ఇష్టం లేదు. రహేజా మైండ్ స్పేస్ నుంచి ఎయిర్పోర్ట్కి పోయే మెట్రో ఇష్టం లేదు. కానీ ఎక్కడికి కావాలంటే తెలుసా? శంషాబాద్ టు ఫ్యూచర్ సిటీ. ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీకేమో మెట్రో కావాలంట ముఖ్యమంత్రి గారికి. అద్భుతంగా ప్రజెంట్లో ఇవాళ ఎక్కడైతే విపరీతమైన ట్రాఫిక్ రద్దీతో అల్లాడిపోతున్నారో హైదరాబాద్ ప్రజలు, దాన్ని మాత్రం బొందబెట్టిండు సక్సెస్ఫుల్గా. గింత తెలివినది ముఖ్యమంత్రి గారికి. అట్లాగే ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు, మేము తీసేసుకుంటాం, టేక్ ఓవర్ చేసేస్తాం, ప్రభుత్వం తీసుకున్నది అని ఇలా బ్యానర్ పెట్టిన ఆ వార్తాపత్రికలను కూడా అడుగుతున్నా. ప్రభుత్వం తీసుకున్న ప్రజా రవాణా ఆర్టీసీ ఉద్యోగులందరినీ మేమే మా గవర్నమెంట్ ఉన్నప్పుడే విలీనం చేసినాం ప్రభుత్వ ఉద్యోగులుగా. ఈరోజు ఆర్టీసీలో పరిస్థితి ఏందండి? ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నా, నిర్ణయం తీసుకున్నా, జీవో ఇచ్చినా ఈరోజు వరకు అపాయింటెడ్ డే ఇయ్యలే ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఆర్టీసీలో ఇప్పటివరకు ఒక నియామకం చేయలే మీరు. అందుకే డ్రైవర్లకు, కండక్టర్లకు ఇలా విపరీతమైన పనిభారం పెరిగింది, ముఖ్యంగా ఫ్రీ బస్ పెట్టినాక.
ఒక్కొక్కరు 12 గంటల నుంచి 16 గంటలు పనిచేస్తున్నారు నాన్ స్టాప్గా ఆర్టీసీలో. పని భారం ఒత్తిడి కారణంగా శారీరక సమస్యల వల్ల, గుండెపోటు లాంటి విషయాల వల్ల కూడా, సమస్యల వల్ల కూడా చాలామంది చచ్చిపోతున్నారు. చిన్న చిన్న కారణాలకు గత 20 నెలల కాలంలో 600 మందిని ఉద్యోగాల నుంచి తొలగించినారు. వాళ్ళు పాపం లేబర్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఆర్టీసీలో యూనియన్లను పునరుద్ధరిస్తామని మాట ఇచ్చినారు. ఇంకా చాలా చెప్పారు. కానీ ఈరోజు వరకు ఒక్కటంటే ఒకటి పని చేయలేకపోగా ఇంకేం చేస్తున్నారు మీరు? ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఆర్టీసీకి ఇస్తలేరు, ప్రైవేటైజేషన్ చెప్పి ఇవాళ ఇచ్చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి డ్రైవర్, కండక్టర్, మెకానిక్ సిబ్బందిని తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉన్న ఆర్టీసీనే ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పండుగలు వచ్చినాయంటే చాలు, మళ్ళీ రేపు దసరా వస్తుంది కదా, మీరు చూడండి, మహిళకు ఫ్రీ, పురుషుడికి డబుల్. అది ఎక్కడ లెక్కనో నాకైతే తెలియదు. మరి పండుగలకు ఎవరైనా గిఫ్ట్లు ఇస్తారు? రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాడు. ఏంటిది? ఏ పండుగ అయినా, రంజాన్ అయినా, బక్రీద్ అయినా, క్రిస్మస్ అయినా, దసరా అయినా పక్కా తోఫా అయింది మీకు, డబల్ ఆర్టీసీ ఛార్జీలు. మీరు చూడండి, రేపు మళ్ళీ టికెట్లు దయచేసి తెలంగాణ ప్రజలు చూడాలని చెప్పి కోరుతా ఉన్నాను నేను. ఒక్క ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ఈ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం వల్ల ఉన్న ఆర్టీసీ దాదాపు 20,000 మంది ఉద్యోగాలు పోయే పరిస్థితున్నది. మహాలక్ష్మి కారణంగా నష్టాలు వస్తున్నాయని ఆర్టీసీ సంఘాలు చెప్తుంటే, కార్మికులు చెప్తుంటే, వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఇస్తలేరు. ఉన్న ఆర్టీసీనే నడిపే ముఖం లేదు నీకు. నెల నెల ఆర్టీసీకి 600 కోట్లు ఇచ్చే ముఖం లేదు. 15,000 కోట్లు తీసుకొని ఎట్లా మోస్తావు నువ్వు మెట్రోని? చెప్పు నాకు. ప్రజలకు కనీసం సమాధానం ఇవ్వండి. నేను ఇంకొక మాట కూడా మిమ్మల్ని అడుగుతా ఉన్నా దయచేసి. ఇట్లాంటి కీలకమైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా 15,000 కోట్ల భారం మోయాలి అంటే ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తారు, కొంత చర్చిస్తారు అధికారులతో,